హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుంటారని నేను కూడా అనుకుంటున్నాను. శ్రావణ మాసం వైబ్స్ మీ దగ్గర కూడా అలాగే ఉంటాయి. అన్ని చోట్ల కూడా ఇలాగే ఉంటుంది కదా. ఈ శ్రావణ శుక్రవారం వచ్చిందంటే చాలండి, ప్రతి ఒక్కరు చీరలు కడతాం, చాలా అమ్మవారిలో మనం కూడా రెడీ అవుతాం, అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తాం, తాంబూలం తీసుకోవడానికి వెళ్తాం, మనం తాంబూలం ఇస్తాం. ఈ శ్రావణ మాసం వైబ్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయండి. ఈసారి 5 శుక్రవారాలు వచ్చాయి కదా. ఈ 4వ శుక్రవారం మా పూర్ణక్క వాళ్ళ ఇంట్లో జరిగింది. మీరు ఆల్రెడీ షార్ట్స్ చూశారు. రేపు బ్లాగ్ కూడా పెడతానండి, అది కూడా చూడండి. అయితే సాయంత్రం సర్వమంగళ గారు పిలిచారనమాట. మా కాలనీలోనే ఉంటారు, సచివాలయం దగ్గర అనమాట వాళ్ళ హౌస్. అక్కడికి వచ్చామండి. వాళ్ళ ఫ్లాట్ కూడా చాలా బాగుంది, విశాలంగా ఉందన్నమాట. అంటే ఫ్లోర్కి 2 ఫ్లాట్సెస్ కాబట్టి చాలా విశాలంగా ఉంది. ఇదిగోండి ఈవిడే అనమాట సర్వమంగళ గారు. వచ్చిన వెంటనే కుంకుమ అవన్నీ పెట్టి గంధం పూసి అన్నీ చేశారు, అక్షంతలు ఇచ్చారు. అమ్మవారిని అయితే సూపర్గా అలంకరించారండి. ఈ 2025లో మేము ఈ 4 శుక్రవారాల్లో అమ్మవారిని దర్శనం చేసుకున్నాం కదా. ప్రతి చోటకి వెళ్ళి అమ్మవార్లందరిలో కన్నా ఈ సర్వమంగళ గారి అమ్మవారు మాత్రం చాలా బాగా అలంకరించారు. సూపర్ అనమాట. అసలు ఎంత నీట్గా, చూడడానికి చాలా చక్కగా ఉన్నారు. మీరు అమ్మవారిని కూడా చూడండి. ఇందాక నేను ఒక షార్ట్ పెట్టాను అంతే. మా పద్దోదినేమో పాట పాడారు కదా, అక్కడ అమ్మవారిని మీరు చూసే ఉంటారు. ఇందులోని కూడా మీరు చూడొచ్చు. చాలా చక్కగా ఉన్నారండి అసలు అమ్మవారు. ఇంకా అలాగ చూస్తూ ముద్దు పెట్టేయాలనిపించింది అనమాట. అంత చక్కగా ఉన్నారు అమ్మవారు. ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ మహాలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ అని పాట పాడాలనిపించింది అనమాట. మా వదిన అయితే సూపర్గా పాట పాడిందండి. అలాగే అక్షంతలు అందరం కూడా తల్లికి వేసేసి ఆశీర్వాదం తీసుకున్నాము తల్లి దగ్గర. అక్కడే కొన్ని ఫోటోలు, వీడియోస్ అవన్నీ కూడా తీసుకున్నామండి మేము. ఇలాగా ఈ 4వ శ్రావణ శుక్రవారం సాయంత్రం సంధ్యా సమయం వేళలో వాళ్ళ ఇంటి దగ్గర, అంటే మా ఇంటి దగ్గర, అందరి ఇంటి దగ్గర పూజ అది చేసేసుకునే కదా వెళ్తాము. 7 అయిపోయింది అనమాట. అసలు యాక్చువల్గా 6కి రమ్మన్నారు ఆవిడ. 6:30కి వెళ్దాం అనుకున్నాం, కానీ అందరూ గ్యాదర్ అవ్వసరికి 7 అయిపోయిందండి. 7 o'clock వెళ్ళామన్నమాట. వెళ్ళి అందరూ వెళ్తేనే ఎక్కడికైనా చాలా బాగుంటుంది. మొత్తం అందరూ గ్యాదర్ అయ్యి ఒకేసారి వెళ్తే ఆ లుక్కే వేరండి. అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అమ్మవారిని బాగా అలంకరించుకున్నారండి. చూడండి ఎంత బాగున్నారు. వాళ్ళు పూజ గది ఇక్కడ అనమాట. తులసి కోట కూడా అక్కడే పెట్టుకున్నారు. అలాగే మేము హారతి కూడా తీసుకున్నాం అనమాట. అందరం తాంబూలాలు కూడా అక్కడ ఆవిడ ఇచ్చారనమాట. ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. మా ఇంటికి ఎవరు వచ్చారమ్మా అంటే వరలక్ష్మీదేవి, మా ఇంటికి ఎవరు వచ్చారమ్మా అంటే మహాలక్ష్మీదేవి. ఇలా అందరం ఈ వాయనాలు తీసుకుంటాం కదా. ఈ శ్రావణ శుక్రవారం వచ్చిందంటే చాలండి, ఎంత హడావిడిగా, ఎంత హాయిగా ఉంటుందో అసలు. శుక్రవారం వచ్చిందంటే అదొక సూపర్ వైబ్ అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మినీ బ్లాగ్. బాయ్.